హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి అయితే మనం తెలుసు కదా మూవీ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలుసు కదా ఈ ప్లాట్ లైన్ అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీరు అందరూ ట్రైలర్ చూసారనే ఉద్దేశంతో అయితే ఉన్నాను. సేమ్ అలానే ఉంటుంది అనమాట. అండ్ నేను ఇంకా చెప్పి ల్యాగ్ కానీ లేదా లీక్స్ కానీ అయితే చేయట్లేదు. అండ్ మూవీ విషయానికి వచ్చేసరికి అయితే నాకైతే యావరేజ్ అనిపించింది, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఈ మూవీ మీరు ఎలా చూడాలంటే అరౌండ్ లైక్ ఒక పిచ్చోడి కథలాగా చూస్తేనే, ఆ ట్రాజిక్ లీక్లో మీరు వెళ్తేనే మీకు ఈ సినిమా నచ్చుతుంది. లేదు నార్మల్గా ఆడియన్స్ లాగా అంటే నార్మల్గా జనరల్గా చూస్తే మీకు అయితే ఎక్కదనమాట సినిమా. బోరు అండ్ క్రింజు ఈ రెండు కొడతాయి. అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్కి వచ్చేసరికి అయితే హర్ష తన ఉన్న రోల్స్లో ఎప్పుడు నవ్విస్తూనే ఉన్నాడు అనమాట. మనకైతే చాలా బాగా నచ్చింది హర్ష రోల్. అండ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా అక్కడక్కడ కొంచెం అనిపించింది, బట్ రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ హీరోయిన్స్ ఇద్దరు అయితే ఎక్స్ట్రాడినరీగా పనిచేశారు. అండ్ బీజం అయితే వచ్చేసరికి అయితే బీజం కూడా నాకు యావరేజ్ అనిపించింది. బీజం కొట్టింది తమన్ అందంట. సో నాకైతే యావరేజ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే హీరో ఎంట్రీ వచ్చినప్పుడల్లా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట, రిపీటెడ్గా అనిపిస్తుంది. సినిమా మొత్తం అదే ఒక్కటే ఉంటుంది. సో ఎక్కువసార్లు వినేసరికి అయితే బోర్ కొట్టేసింది. అండ్ ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు కొంచెం ఎక్కువ ప్లాన్ చేశారు, బట్ అక్కడ సినిమా మొత్తం డైల్యూట్ అయిపోతుంది అనమాట. లైక్ తెలిసిపోవడము, కొంచెం అలా షేకింగ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం కంబ్యాక్ ఇచ్చిన లాస్ట్కి అలా మంచిగా అయితే ఎండ్ చేస్తారనమాట. సో స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. ఒకవేళ మీరు ఆ ట్రాజడీ అవి ఆ యాంగిల్లో చూస్తేనే మీకు ఈ మూవీ అయితే నచ్చుతుంది. నార్మల్గా చూస్తే అస్సలు నచ్చదు అనమాట, క్రింజ్ లాగా ఉంటుంది. సో మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. మర్చిపోయాను రేటింగ్ ఇవ్వడం. నాకు